మీ మీద ఇన్నేళ్లలో నేను విన్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే సెట్కి లేట్గా వెళ్తారండి పొద్దుట. కానీ లేట్గా వెళ్ళినా సరే ఒక గంటలో చేయాల్సిన పని అంతా ఒక 10 నిమిషాలు చేసేస్తారు నరేష్ అని. కంప్లైంట్ ఏమో నాకు తెలియదు, అది ఎంతవరకు అది ఒకప్పుడు వరకు అండి. ఇప్పుడు ఈ మధ్యన ఉన్నారు కంప్లైంట్ మళ్ళీ లేదు. నేను విన్నది నెలలో లేదండి. అప్పుడు ఏంటంటే సంవత్సరానికి 6 సినిమాలు 7 సినిమాలు చేసేవాళ్ళం బ్యాక్ టు బ్యాక్. అంటే ఎలా ఉంటుంది అంటే రేపు ఈ రోజు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చేస్తున్నాను, నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఇవాళ 9ంటికి అయిపోవాలండి. ఆ రోజు అనుకున్న వర్క్ అవ్వలేదు, లాస్ట్ డే కాబట్టి 2 వరకు చేయాలి. వీళ్ళు ఫస్ట్ డే బ్లేడ్ పంపి 7 o'clock పెట్టుకున్నారు. అంటే నాకు 2 o'clock అంటేనండి అప్పుడు నానక్రమం కూడా ఇప్పుడు మన అతడు హౌస్లో చేస్తాను. నేను అక్కడి నుంచి నా ఇంటికి వచ్చి జూబ్లీ హిల్స్ ఇంటికి వచ్చి అది 3 hours 1 hour పట్టేది. 1.5 మేకప్ తీసుకుని నిన్న వచ్చి 4 పడుకుంటే 6కి లేచి ఎలా వెళ్తాను సార్ షూటింగ్ 7కి. సో అప్పుడు ఏమవుతుందంటే 9కి వస్తానండి, ఒక గంట 2 గంటలు లేట్ అవుతుంది. ఆబ్వియస్లీ అదేమవుతుందంటే అవతల వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు లాస్ట్ వర్కింగ్ డే కదా సార్ మీరు ఉండండి అని వాళ్ళు చెప్తారు. ఫస్ట్ డే కదండి మీరు మేము ముందే మీ వర్క్ మీతోటే వర్క్ ప్లాన్ చేసుకున్నాం అంటారు. సో అలాంటిటప్పుడు అండి ప్లస్ నాకు ఒక్కటి ఏంటంటే మీరు అన్నట్టు అది ఉండేది. దాని తర్వాత ఐ విల్ మేక్ ఇట్ అప్ అండి. వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటేనండి చాలా అంటే వచ్చిన తర్వాత నేను క్యారవాన్ ఎక్కుతాను, మేకప్ అన్ని వేసుకున్న తర్వాత ఓన్లీ లంచ్కో రెస్ట్ రూమ్కో వస్తేనే వెళ్తానండి క్యారవాన్కి. లేదంటే పని ఉన్నా లేకపోయినా స్పాట్లో కూర్చొని ఉంటాను. సో మళ్ళీ వెళ్ళి రావటం, ఆ టైం ఒక అరగంట అక్కడికి వెళ్ళి వెయిట్ చేయటం, మళ్ళీ అక్కడి నుంచి రావడం ఎన్ని ఉండేది కదండి. సో అవి మాట్లాడరు ఎవరు, ఓన్లీ నెగిటివ్సే కదండి మనకు కావాల్సింది. సో ఇప్పుడు అదంతా ఐ థింక్ మ్యారేజ్ తర్వాత ఐ థింక్ నాకు టోటల్ ఎవ్రీథింగ్ 9 అంటే ముందే ఇప్పుడు క్లియర్గా చెప్పేస్తున్నాను సార్. నేనే 9కి వస్తాను, 6 వరకు చేస్తాను, 9 వరకు ఉంటే ఉంటాను. లేదా నైట్ షూటింగ్ అంటే ముందు అడ్వాన్స్గా ఒక రోజు ముందు చెప్పండి. అది ఇదివరకు అది మన కంట్రోల్లో లేదంటుంది. దాని తర్వాత నాకు అర్థమైంది ఎందుకు పొద్దున్న 7కి వస్తాను ప్రామిస్ చేసి మనకు ఒక అరగంట లేట్ అయినా కూడా లేట్ అంటూ ఉంటారు. అందుకనే మనం 9కి వస్తాం. అవసరం అయితే ఇప్పుడు అవుట్డోర్లో ఉన్నాయండి కొన్ని. ఈ సినిమాకి సన్ రైజ్ కాల్ షీట్లో ఉన్నాను, 4ంటికి లేచి కూడా వెళ్ళి చేసి వచ్చిన రోజులు. ఎందుకంటే మనం అంటే సన్ వచ్చి ఎర్లీ రైజ్ అయ్యే టైం మనకు షార్ట్లు కావాలి, సిల్వర్టీ షార్ట్స్ అన్నీ కావాలన్నారండి.